మన బాంబ్ బ్లాస్ట్ జరిగింది కదా ఢిల్లీలో. అసలు అది చూసుకుంటేనే ఎంత బాధ అనిపిస్తది. అలాంటిది మళ్ళీ ఇప్పుడు జరగడం ఎలా అనిపిస్తుంది? మరి 600 కేజీలున్న బాంబు ఐటమ్ని కారులో తీసుకెళ్తే ఎవడు ఊరుకుంటాడా? కాలం ఊరుకుంటుందా? ఇండియన్లో దేవుడు ఊరుకుంటాడా? నీ పాకిస్తాన్ వరకు నువ్వు చూసుకో, మా ఇండియాకి వస్తే నీ పిల్లక పీకేస్తారు మా ఇండియన్స్. అయినా ఇంతకు ముందులో నీకు మా ప్రధానమంత్రి మోడీ గారు వార్నింగ్ ఇచ్చారు కదా, ఈసారి ఇటువంటిది ఏం జరిగినా కానీ ఈసారి వదలను నేను అని. ఇప్పుడు వదులుతాడా? నీ బాంబ్ బ్లాస్టింగ్ నువ్వు చేసుకుంటూ నీ కారులో నువ్వు 600 మందు పాత్రలు పట్టుకెళ్తానంటే పేల్చిన దానంతరకు అదే పేలిపోయి పట్టుకెళ్లే వాళ్ళు చనిపోయారు, చుట్టుపక్కల మా ఇండియన్స్ చనిపోయారు. పక్కన నా ఇండియన్ నా వాడు నా పక్కన ఉంటుంటేనే నాకు అనుమానం వస్తుంది. వాళ్ళ అంటే వీడు నా వాడేనా, లేకపోతే నా ప్రజల్ని నా ఇండియాని ఏమైనా చేయడానికి వచ్చాడా అనే ఒక అనుమానం నాకు, నా అనుకునే నా మనుషుల మీదనే నాకు అనుమానం వస్తుంది. ఇటువంటి స్థితికి తీసుకొస్తున్నారంటే మీరు అసలు మీరు మనుషులా లేకపోతే ఏంటి అనేది నాకేమర్థం. ఏం కావాలరా మీకు? ఏం కావాలనేటువంటి అరాచకాలు చేస్తున్నారు, ఏం కావాలనేటువంటి హత్యలు చేస్తున్నారు, ఏం కావాలనేటువంటి అఘాయిత్యాలు చేస్తున్నారు. కావాలి అంటే ఇటువంటి బాంబులు కాదు, కలిసి కూర్చోండి, మాట్లాడండి, పోరాడండి. అంతేగాని బాంబు బ్లాస్టింగ్లు చేసో మనుషులు ప్రాణాలతోనో చెలగాటాలు ఆడుకోవద్దు. ఇప్పుడు వదులుతామా ఏంది మిమ్మల్ని? ఇప్పుడు వితిన్ సెకండ్ వదులుతామా మిమ్మల్ని? ఇంకా అనువున మేము గమనించమా? 10 రూపాయలు డాక్టర్లా 10 రూపాయలు అని చెప్పేసి ప్రజాసేవకు నిలబడి నువ్వు పాకిస్తాన్ వాడితో చేతులు కలిపి ఒక మహిళ వై ఉండి, మహిళలకు డాక్టర్ల వై ఉండి, మహిళా డాక్టర్ వై ఉండి నువ్వు పాకిస్తాన్ వాడితో చేయగలిపి ఇండియన్ ప్రజల మీదకి వదులుతావా? నీ వాళ్ళని చంపితే నువ్వు మా వాళ్ళని చంపుతావా? నీ వాళ్ళు ఎవరైతే చంపారు టెర్రరిస్ట్, నీ ఇంట్లో నీ కుటుంబ సభ్యుడు టెర్రరిస్ట్ అయితే ఇండియన్ కార్గిల్ కాల్పుల్లో చనిపోయాడు, ఒప్పుకుంటాం. అందుకని చెప్పేసి నువ్వు ఇటువంటి చేతులు కలిపి నువ్వు ఒక మహిళవై ఉండి పగబట్టి ఇలా ఇండియన్లో ప్రజలను చంపడానికి సిద్ధమవుతావా? అదే 600 కేజీలది వేరే దగ్గర ఎక్కడన్నా పేలినట్టయితే ఏం పరిస్థితి? ఢిల్లీలో పేలింది కనుక ఒక 30-20 మంది వరకు చనిపోయారు. అదే ఇంకా వందల సంఖ్య వేల సంఖ్యలో ఉంటే వాళ్ళందరినీ చంపేయడానికి మీరు కంకణం కట్టుకున్నారా? మిమ్మల్ని మాత్రం ఇంక వదలం మేము. మా ఇళ్లలో ప్రతి ఒక్కడు ఇక తయారవుతాడు సైనికుడై. బాబు ఆర్మీ వాళ్ళు మీకు శతకోటి వందనాలయ్యా. ఎందుకనంటే ఇట్లా దేశానికి రక్షకులై ఇట్లాంటి దేశకి ప్రతి ఇంటికి ఒక కొడుకై ఒక రక్షకుడై మా ఇండియన్లో ఉన్నటువంటి ప్రతి ప్రాణాన్ని కాపాడుతున్నారు మీరు. వీళ్ళని మాత్రం ఎక్కడెక్కడున్నా సరే ఏరి పట్టుకోండి, ఎతికి తరిమి కొట్టండి. పాకిస్తానీయుడు అనేవాడు మన ఇండియాలో తిరగడానికి వీల్లేదు. డాక్టరే కానీ, కలెక్టరే కానీ, ఇన్స్పెక్టరే కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ, జడ్జే కానీ, ఆఖరికి మన ఇండియాలో పాకిస్తానీయుడు అనేవాడు ఉండడానికి వీల్లేదు. వీళ్ళని మాత్రం వదలొద్దు. అలాగే మన హైదరాబాద్లో కూడా ఒక అబ్బాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏపీలో కూడా ఒక అమ్మాయి డాక్టర్, ఆమె కూడా 10 రూపాయల డాక్టర్, ఆ అమ్మాయి కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారని చెప్పేసి ఆరోపణలు అనేది ఇప్పుడు వస్తున్నాయి. వీళ్ళు చెప్పుకునేదేమో ప్రజాసేవ, 10 రూపాయల డాక్టరిజమా, పేల్చేదేమో బాంబులా. వీళ్ళు అసలు అమ్మాయిలేనా? శుభ్రంగా పెళ్ళిళ్ళు చేసుకుంటే కాపురాలు చేస్తే ఒక్కొక్కరు 4 పిల్లల్ని కానీ శుభ్రంగా ఇంటి సేవ కన్నా లేకపోతే దేశంలో ప్రజాసేవ కన్నా ఉపయోగపడాలి. కానీ ఇటువంటి బాంబుల సేవలకి ఇటువంటి దేశ రాజకీయటువంటి అనాచితమైనటువంటి రాజకీయ సేవలకి ఉపయోగపడద్దమ్మా. మీకు ఏం కావాలని మీరు డాక్టర్లు అయ్యారు, ఏం కావాలని మీరు 10 రూపాయల సేవకు దిగారు, ఏం చేస్తున్నారు అనేది కొంచెం ఆలోచించుకోండి. పోయిన వాళ్ళు ఎలాగో తిరిగి రారు. ఇప్పుడు మిమ్మల్ని మా ప్రభుత్వమే కానీ, మా గవర్నమెంటే కానీ, మా మోడీ గారే కానీ వదిలిపెట్టరు. పహల్గామ్ దాడి జరిగినప్పుడే వాళ్ళని ఇది చేయాల్సింది, ఇంతవరకు అయినా కూడా వదిలిపెట్టకుండా చేస్తున్నారు కదా. లైక్ ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చింది, ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చేయకుండా ఇంకా మోడీ గారు వదలబట్టే, అమిత్ షా గారు కాలు రువ్వకపోబట్టే వీళ్ళకి ఇంకొక అవకాశం ఇచ్చింది అయ్యింది. ఇప్పుడు మోడీ గారు వదలలేదు అనుకో, అమిత్ షా గారు కాలు చేశారనుకో, పాకిస్తాన్ అనే దేశమే లేకుండా పోతుంది. యాక్చువల్గా 600 కేజీ ఆర్డిఎక్స్ ఏదైతే పాత్ర ఉందో, మందు పాత్ర, అది యాక్చువల్గా దానికోసం కాదంట, మోడీ గారికి టార్గెట్ పెట్టడం కోసం జనవరి 26వ తేదీ రోజున ఆ టార్గెట్ కోసం అవన్నీ పెట్టారంట. వాడు అప్పుడే సవాల్ చేశాడు. వాడు మొన్న జరిగిన యుద్ధాలలోనే సవాల్ చేశాడు, నిన్ను వదిలిపెట్టను మోడీ, నిన్ను లేపేస్తాను మోడీ అని. రారా చూసుకుందాం అని ప్రతి భారతీయుడు ఎగిసిపడ్డాడు, ఒక సముద్రంలో ఎగిసిపడ్డాడు. మా మోడీని లేపేస్తావా నువ్వు, నిన్ను ఇది చేస్తాను అది చేస్తాను నేను కూడా మాట్లాడాను. కానీ మోడీని నెత్తి మీద ఈగ కూడా పీకలేరు.
మోడీ గారిని లేపేయడం కాదు కదా. మోడీ గారిని లేపేస్తే వాళ్ళు ఉంటారా? ఇంకా మోడీ గారిని లేపేస్తే వాళ్ళ దేశం కానీ వాళ్ళ దేశంలో ప్రతి ఒక్కడు ఉంటాడా? ఉండడు కదా. ఆయన నెత్తి మీద ఏక కూడా బేకలేరులే. కానీ ఈ ప్రయత్నాలన్నీ ఆపేసి పల్లి బఠానీలు అమ్ముకోండి. పల్లి బఠానీలు అన్న అమ్ముకుంటే బ్రతకడానికి బ్రతుకు తెరువన్నా దొరుకుతుంది. ఎట్లాంటి బాంబ్ బ్లాస్టింగ్లు RDXలు పెట్టుకొని తిరిగారనుకో మీ కుటుంబాలే కాదు మీరు కూడా మిగలరు ఆఖరికి. ఇది జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. మా దేశం మీదకి వస్తే, మా దేశంలో ప్రజల ప్రాణాల జోలికి వస్తే మీ దేశాలు ఎంత నష్టపోతాయో, మీ దేశాల ప్రాణాలు ఎంత పోతాయో చూసుకోండి. మీ దేశంలో మొన్న జరిగినటువంటి యుద్ధంలో ఒక మహిళ ఏడ్చింది, ఒక ముస్లిం మహిళ ఏడ్చింది. ఆ మహిళ ఏడుపులు ఎవరికి కనపడలేదా? ఇవాళ రోజున మహిళలు 10 రూపాయలు వైద్యం పెట్టి ఇటువంటి అరాచకాలకు దిగుతున్నారా? ఏమ్మా ఆడవాళ్ళేనా మీరు? మీకంటూ ఒక హృదయం ఉందా? మీకంటూ ఒక గుండు ఉందా? మీరంటూ రేపటి రోజున ఒక అమ్మకారా? మీరంటూ రేపు ఒక రోజున ఇల్లాలు కారా? ఏమీ కాకుండా ఇలాగే మనుషులను చంపుకుంటా, బాంబులు పెట్టుకుంటా, విదేశాలకి నన్ను పాకిస్తాన్కి చేతులు కలుపుతా బతుకుతారా? బతకండి, ఎన్నాళ్ళు బతుకుతారు? దొరికారు కదా ఇప్పుడు మిమ్మల్ని మహిళలు అని కూడా చూడకుండా డిగ్రీ మొదలు పెడితే అన్నీ బయటికి వస్తాయండి. నేను ఒకటే కోరుకుంటున్నాను, మన గవర్నమెంట్ తరపు నుంచే కానీ, మోడీ గారినే కానీ, ఆర్మీనే కానీ ఒకటే కోరుకుంటున్నాను, వీళ్ళని మాత్రం వదలనని మోడీ గారు చెప్పారు. మన గవర్నమెంటే కానీ ఆర్మీ కూడా వదలొద్దని నేను మరీ చేతులెత్తి దండం పెట్టి కోరుకుంటున్నాను.